దేశవ్యాప్తంగా వాహనదారులకు ఈసారి పెద్ద షాకే తగిలింది. పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు 3 రూపాయల చొప్పున పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. లీటర్ పెట్రోల్పై ₹2.61, డీజిల్పై ₹2.71 పెరిగింది. 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. మే 15న లీటర్కు సుమారు ₹3 పెంపుతో ప్రారంభమైన పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల మే 19న మరో 86 పైసలు, మే 23న మరో 87 పైసలు పెరిగింది. మొత్తం 10 రోజుల్లో లీటర్ పెట్రోల్పై ₹7.34 పెరిగితే డీజిల్పై ₹7.45 పెరిగింది. సిఎన్జి పైన పలు నగరాల్లో స్వల్ప పెంపు కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో భారత్కు వచ్చే చమురు రేట్లు పెరిగిపోయాయి. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు ఆయిల్ కంపెనీలకు ధరల పెంపుకు కేంద్రం అనుమతిస్తోంది. దీంతో ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను పెంచుతున్నాయి. దేశంలోనే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా కొనసాగుతున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.96, అంటే దాదాపు 118. లీటర్ డీజిల్ ధర ₹105.79 ఉంది. అలాగే గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర ₹117.59 అయితే డీజిల్ ధర ₹105.28 ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.84, డీజిల్ ధర ₹103.76 ఉంది. అలాగే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹102.11, కోల్కతాలో ₹112.79, ముంబైలో ₹110.88, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర ₹108.14 ఉంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఎక్కడున్నారు మరి ప్రస్తుతం మీరు? హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉన్న ప్రస్తుతం నేను. అయితే భారీగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు పూర్తిగా బెంబేలెత్తున్న పరిస్థితి ఉంది. 10 రోజుల్లోనే 4 సార్లు పెరిగింది. ప్రస్తుతం మనం పెట్రోల్ ధర కూడా చూడొచ్చు, ₹115.73 ఉంది. సో ఒక్కసారిగా అంటే వారం క్రితం ₹107 ఉన్నటువంటి పెట్రోల్ ఇప్పుడు 115 కావడంతో రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా షాక్ అయిపోతున్నారు. అటు ఈ పెరిగినటువంటి ఇంధన ధరలు, అటు రవాణా ఛార్జీలు అనేకం కూడా పెరుగుతుంటాయి, నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉంటాయి ఇంధన భారం పెరగడంతో. సో ఇట్లా సామాన్యుడికి బడ్జెట్ పూర్తిగా తలకిందులైపోయింది. నెల ఖర్చులు ఒకటి అనుకుంటే ఒకటైపోతుంది అనేటువంటిది అనుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది యువకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ ధర పెరిగింది కదా, అంటే ఏమంటారు? పెరిగిన పెట్రోల్ ధరలు వీటితోటి మీరు ఎట్లా ఏం ఫీల్ అవుతున్నారు? రైట్, చాలామంది కూడా అన్హ్యాపీగా ఉన్నారు. సో వరుసగా 10 రోజుల్లోనే 4 సార్లు పెరగడం, మీరు చెప్పండి, పెరిగిన పెట్రోల్ ధరలు వీటన్నిటి పట్ల ఏం ఫీల్ అవుతున్నారు? వరుసగా 4 రోజులు ఇగో ర్యాపిడో కొట్టుకోవాల్సి వస్తుంది, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. అంతగా రేట్లు పెంచితే ఎవడు చూసుకుంటాడు? అదే కదా, నిన్న 112 ఉండే, ఈరోజు 115.86 76 చేశారు. వరుసగా పెరుగుతుంటే గిట్టుబాటు అవుతుందా? మీరు ర్యాపిడో డ్రైవర్ నా ర్యాపిడో గిట్ట ఏం వస్తలేవు కదా, నా పైసలు గిట్ట. వాడు ₹33 ఇస్తుండు కిలోమీటర్ గిట్ట, ఏం చక్కగా ఇస్తలేడు కదా. 3 కిలోమీటర్స్ పోతే ₹33 వస్తున్నాయి, వేస్ట్. రైట్, గిగ్ వర్కర్స్కు కూడా చెప్తున్నారు వరుసగా ఇట్లా పెరగడం వల్ల మాకు ఏం గిట్టుబాటు కావట్లేదు అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరొకరు కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, పెట్రోల్ ధరలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కదా, సామాన్యులు బతికే పరిస్థితి ఉంటుందా? మీరేం చెప్తారు? ఏది ఆగదు కదండి, ఏది ఆగదు కదా. ఇండియాలో ఉన్నంత ట్యాక్స్ కట్టాలి. బడ్జెట్ ఇబ్బంది అంటే మారదు కదా. అయితే దాదాపు ₹115 చేరుకుంది. సో ఇది రికార్డ్ స్థాయిలో పెరుగుతూనే ఉంది, ఇంకా 120 కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో మొన్నటి వరకు 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండేసరికి అది కొంత చమురు కంపెనీలు కూడా కేంద్రం ఒత్తిడితో ఆగాయని చెప్తున్నారు. కానీ ఇప్పటి నుంచి మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే ఈ పెరిగిన ధరలతో సామాన్యుడి బడ్జెట్ మొత్తం కూడా తలకిందులు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హరి, ఆల్ రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.